దేశంలో మరోసారి వైరస్ గగ్గోలు ప్రారంభమైంది. కొత్తగా రాష్ట్రాలు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. మాస్కులు మళ్లీ బయటకు తీయాలి అని సూచిస్తున్నారు. శానిటైజర్లు, ఆంక్షలు కామన్ అవ్వబోతున్నాయి. దీనంతటికీ కారణం కొత్త వైరస్ విస్తరణపై భయమే. నిజానికి కరోనాను ప్రజలు మర్చిపోతున్నారు. ఓ పీడకలగా భావిస్తున్నారు. కరోనా లక్షణాలు పూర్తిగా జలుబు, దగ్గులే కావటం, కరోనా ప్రత్యేక చికిత్స లేకపోవడంతో టెస్టులు కూడా చేయించుకోకుండా మామూలు మెడికేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరికి వస్తుందో ఎవరికి తగ్గిపోతోందో తెలియడం లేదు. కానీ ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిపోతూ ఉండటంతో మళ్లీ గందరగోళం ప్రారంభమవుతోంది. కేరళలో కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్ JN1 వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యి కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలి అని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తూ సోమవారం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది. ఇన్ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలి అని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపింది. అంటే కరోనా తరహా జాగ్రత్తలు తీసుకోమని చెప్పినట్లే. JN1 కోవిడ్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. కేరళలోని 78 ఏళ్ల మహిళల్లో ఆ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. చాలా వేగంగా ఆ వేరియంట్ వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇమ్యూనిటీకి కూడా అది చిక్కదని అంటున్నారు. J1ను ఎదుర్కోవడానికి కోవిడ్కు అనుమతించిన అన్ని రకాల వ్యాక్సిన్లు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం కేరళలో 1324 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 4 మరణించారు. అయితే పరీక్షలు ఎక్కువగా చేస్తుండడం వల్ల ఇన్ని కేసులు బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో ఎంతమంది JN1 బారిన పడ్డారు అనేది స్పష్టంగా తెలియడం లేదు. వైరస్లోని వివిధ రకాల వేరియంట్లను తెలుసుకోవడానికి పరిమిత సంఖ్యలో మాత్రమే జీనోమ్ సీక్వెన్స్ చేపడుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లేదా పిరోలా వేరియంట్కు సబ్ వేరియంట్గా JN1 వేరియంట్ను రీసెంట్గా భావిస్తున్నారు. 2023 సెప్టెంబర్లో తొలిసారి దీన్ని అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా పసిగట్టారు. పిరోలా అనే వేరియంట్ దాదాపు 38 దేశాల్లో వ్యాప్తి చెందింది. దాంట్లో ఇండియా కూడా ఉంది. ఇటీవల దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ వేరియంట్ కారణమని తెలుస్తోంది. CDC ప్రకారం BA.2.86 వేరియంట్కు 20 మ్యూటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. స్పైక్ ప్రోటీన్ల స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు. JN1 వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తవుతుందని, అది ఇమ్యూనిటీని కూడా తప్పించుకోగలదని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. JN1 వేరియంట్ వల్ల ఊపిరితిత్తుల పైభాగంలో ఇన్ఫెక్షన్ అవుతుందని ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి డాక్టర్ ఉజ్వల్ ప్రకాష్ తెలిపారు. JN1 లక్షణాల్లో స్వల్ప జ్వరం వస్తుందని అన్నారు. దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, ముక్కు కారడం, ముఖమంతా నొప్పి, తలనొప్పి, కడుపు సమస్యలు తలెత్తుతాయి. JN1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి కరోనా వేరియంట్స్ భయంపై ఎన్నిసార్లు ఇలాంటి అప్రమత్తాలు చెప్పారో లెక్కలేదు. కానీ అప్రమత్తత పేరుతో భయాన్ని ప్రజల్లో నింపుతూ ఉండటంతో ఎక్కువ అనర్థాలు జరిగిపోతున్నాయి. కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య కంటే కరోనా సోకిందనో సోకుతుందనో భయపడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చేసిన అతి ప్రచారమో, డేటా విప్లవం వల్ల చేతుల్లోకి వచ్చిన ప్రపంచ వార్తా సమాచారంలో డిజిటల్ రూపంలో చేరిన ఫేక్ న్యూస్ వైరస్ కారణమో కానీ కరోనా అంటే చాలా భయంకరమైన విషయంగా మారిపోయింది. పాజిటివ్ వచ్చిందంటే వణికిపోయే పరిస్థితి కల్పించింది. మొదటి, రెండో వేవుల్లో కరోనా వచ్చిన వారిని జాగ్రత్తల పేరుతో సమాజం మొత్తం వెలివేసినట్లుగా చూడడం ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపించింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి అనుకుంటున్న సమయంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. కరోనా అనేది సీజనల్గా వచ్చేదిగా మారిపోయింది. ఒక్కసారి రివైండ్ చేసుకుంటే డిసెంబర్, జనవరిలో ప్రతిసారి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తితో గత 3 ఏళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పోయారు. ఆకస్మిక లాక్డౌన్ సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను
తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికి అవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాల్సి ఉంది. అలాంటి విషయాల్లో ప్రభుత్వాలు ముందడుగు వేయలేదు. ఇప్పటికే ప్రజల్లో ఓ రకమైన ప్యానిక్ ప్రారంభమైంది. 3 రోజుల్లోనే దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. మీడియాలో విస్తృతంగా భయపెట్టడం కూడా ప్రారంభమైంది. ఆ వేరియంట్ ఇంత ప్రమాదకరమట, అంత ప్రమాదకరమట అనే దగ్గర నుంచి లాక్డౌన్ వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా కేంద్రం ఇలాంటి భయానక వాతావరణాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కరోనాపై అతి సమాచారం కాకుండా అసలైన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేలా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఖచ్చితంగా సమాచారం ప్రజలకు విస్తృతంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు భయం పోవడానికి చేయాల్సింది నిజం తెలిసేలా చేయడమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలి అని సూచించారు. ఇప్పుడు మరో వేరియంట్ వచ్చింది. భరోసా ఇస్తారో భయం కలిగిస్తారో వెయిట్ చేసి చూడాలి.